హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ చెన్నై తెలుగమ్మాయి బ్లాగ్స్. ఇవాళ వీడియోలో నేను ఎగ్ కర్రీ చూపించబోతున్నా అండి. ఎప్పుడన్నా మనకి కోల్డ్ చేసినప్పుడు అలాగా ఏమీ తినాలనిపించినప్పుడు ఇలా మనం మింట్ ఫ్లేవర్ అంటే మన పుదీనా ఫ్లేవర్లో ఈ ఎగ్ కర్రీ అనేది చేసి చూపించబోతున్నాను. దీన్ని కోసం నేను ఇక్కడ ముందుగానే ప్రిపేర్ చేసుకున్నవి ఎగ్స్ బాయిల్ చేసి పెట్టుకున్నాను. ఎగ్స్కి అనేది అక్కడక్కడ కాట్లు పెట్టుకున్నా అండి. అప్పుడే లోపల వరకు మసాలా ఫ్లేవర్ అంతా దిగి ఆ ఎగ్స్ తినడానికి చాలా బాగుంటాయి. అలాగే చిన్నగా ఆనియన్స్ అనేవి చిన్నగా ఇలా కట్ చేసి పెట్టుకునేసాను. చిన్నగా కట్ చేసుకోవడం వల్ల మన గ్రేవీ అనేది బాగా తిక్కుగా వస్తుంది. సో ఒక 2 ఆనియన్స్ తీసుకున్నాను. అలాగే ఒక చిన్న సైజ్ టమాటోస్ 4 తీసుకున్నాను. అది ప్యూరీ చేసుకున్నా అండి. నేను ఇది చూపిద్దామని లైట్ వేసి చూస్తుంటే అది అసలు కనిపించట్లేదు. టమాటో ప్యూరీ తెలుసు కదా మీకు. జస్ట్ టొమాటోస్ని కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని దాన్ని ప్యూరీ అనేది తీసి సపరేట్గా పెట్టుకున్నాను. ఇది జస్ట్ 10 to 20 మినిట్స్లో అయిపోతుందండి కర్రీ, ఎగ్స్ బాయిల్ చేసి పెట్టుకుంటే. ఫస్ట్ అయితే కడాయిలో ఆయిల్ పెట్టేసుకున్నాం. ఆయిల్ వేసేసుకున్న తర్వాత నేను ఇంకా మింట్ పేస్ట్ అనేది రెడీ చేయలేదు. అది ఎలా చేయాలనేది చెప్తాను. ఇక్కడ చూసారంటే నేను ఆయిల్ వేసి ఆనియన్స్ అనేవి వేసుకుంటున్నా. ఎందుకంటే ఈ ఆనియన్స్ ఫ్రై అయ్యేలోగానే మనం ఆ మింట్ పేస్ట్ అనేది రెడీ చేసుకోవచ్చు, పుదీనా పేస్ట్. సో ఇక్కడ ఆనియన్స్ అనేవి కొద్దిగా మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేద్దాము. ఇది త్వరగా బ్రౌన్ కలర్ అవ్వడానికి ఇది అందరికీ తెలిసిన చిట్కానే ఉండొచ్చు, బట్ కొద్దిగా సాల్ట్ అనేది యాడ్ చేస్తున్నాను నేను. కొంచెం త్వరగా కుక్ అవుతాయి అన్నమాట. ఈ ఆనియన్స్ కుక్ అయ్యేలోగా నేను ఈ పుదీనా పేస్ట్ అనేది రెడీ చేసుకుంటానండి. పుదీనా వేసుకోవడం వల్ల థ్రోట్లో ఫ్లేవర్ వల్ల మనకి చాలా రిలీఫ్గా అనిపిస్తుంది. కోల్డ్ చేసినప్పుడు మెయిన్గా చాలా బాగుంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడైతే నేను సాల్ట్ వేసి కొద్దిగా ఫ్రై అవ్వనిద్దాము. ఈ ఆనియన్స్ వేగేలోగా నేను ఒక పేస్ట్ అనేది చూపిస్తానని చెప్పాను కదా. సో దానికంటే ముందు ఇక్కడ నేను అల్లం తెల్లగడ్డ పేస్ట్ అనేది యాడ్ చేసేస్తున్నా. ఎందుకంటే అది రా స్మెల్, పచ్చి స్మెల్ అనేది ఖచ్చితంగా పోవాలి, అప్పుడే స్మెల్ బాగుంటుంది. సో ఆనియన్స్తో పాటు అది ఫ్రై అవుతుందని జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసేసాను. మీరు ఇక్కడ చూసారంటే నేను మింట్ అంటే ఈ పుదీనా అనేది వాష్ చేసి పెట్టేసుకున్నాను. ఇందులోనే ఒక 4 పచ్చిమిర్చి యాడ్ చేస్తున్నాను. నేను ఇక్కడ కారం పొడి యూజ్ చేయట్లేదండి. సో అందుకోసం అనేసి నేను ఇక్కడ పచ్చిమిర్చి, గ్రీన్ చిల్లీ యాడ్ చేస్తున్నా. లేదు అనేలాగైతే మీరు కారం కూడా యాడ్ చేసుకోవచ్చు కర్రీలో. నేను ఈ లెమన్ ఎందుకు కొంచెం చిన్న సైజ్గా కట్ చేసుకొని పిండుతున్నాను అంటే ఈ మనం పుదీనా ఎప్పుడైతే మనకి మిక్సీకి వేస్తామో బ్లాక్ కలర్ చేంజ్ అయిపోతుందండి. సో అలా చేంజ్ అవ్వకుండా మనకి కలర్ గ్రీన్ కలర్లోనే ఉండడానికి హెల్ప్ చేస్తుంది. అలాగే మంచి ఫ్లేవర్ కూడా ఉంటుంది. అలాగే ఇందులో నేను జీలకర్ర కూడా యాడ్ చేస్తున్నాను కొద్దిగా. దీన్ని ఇప్పుడు ఫైన్ పేస్ట్ లాగా చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాం. చూసారంటే ఇలా సరిపోతుంది. సో మనకి ఈ మింట్ అనేది ఎంతవరకు అయినా వేసుకోవచ్చు అండి. అంటే ఒక చిన్న బంచ్ అయితే ఒక చిన్న కట్ట తీసుకోవచ్చు. నేను ఇక్కడ ఒక 3 మెంబర్స్కి సరిపడా కర్రీ చేస్తున్నాను. ఆనియన్స్ చూస్తే బ్రౌన్ కలర్ అయ్యాయి కదా. ఇప్పుడు మనం ఏదైతే ఇది పచ్చివి వేసుకొని మిక్సీకి వేసామో పచ్చిమిర్చి, అలాగే పుదీనా, జీలకర్ర, లెమన్, ఈ పేస్ట్ వచ్చేసి మనం ఆయిల్లో వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. అప్పుడే మనకి పచ్చి స్మెల్ పోయి ఆ ఫ్లేవర్స్ అంతా మనకి కర్రీలోకి మంచిగా దిగుతాయి అన్నమాట. సో ఇది కొద్దిగా ఫ్రై అయిన వెంటనే నేను టొమాటో ప్యూరీ చేసి పెట్టుకున్నాను కదా, ఆ టొమాటో ప్యూరీని కూడా యాడ్ చేస్తాను. ఫస్ట్ ఎందుకు వేసానంటే టొమాటో ప్యూరీ వేసిన తర్వాత ఇది సరిగా ఫ్రై అవ్వదు. సో ఎప్పుడైనా సరే ఈ పుదీనా పేస్ట్ అనేది వేసిన తర్వాతనే టొమాటో ప్యూరీ అనేది యాడ్ చేయండి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత. సో టొమాటో ప్యూరీ కూడా వేసేసి మంచిగా ఫ్రై అవ్వాలి. ఇది మనకి ఆయిల్ ఫ్లోట్ అయ్యేంత వరకు మంచిగా కుక్ అయ్యి మొత్తం మనం వేసిన ఆయిల్ ఎంత పైన తేలేంత వరకు మంచిగా కుక్ చేసుకున్నాం హై ఫ్లేమ్ మీద. గ్రేవీ చూసారంటే ఎంత తిక్కుగా వచ్చింది చూసారా. ఇప్పుడు ఇందులోనే కొంచెం కూరకు సరిపడా ఉప్పు వేస్తున్నా. స్టార్టింగ్ కొద్దిగా సాల్ట్ వేసానండి ఆనియన్స్ ఫ్రై చేయడం కోసం. సో దానికి క్యాలిక్యులేట్ చేసుకొని ఇప్పుడు కర్రీకి సరిపడా ఉప్పును కూడా యాడ్ చేసేసి ఒకసారి కలిపేసుకొని మంచిగా కుక్ చేసేసుకున్నా. మీరు ఇక్కడ చూసారంటే ఆయిల్ అంతా పైకి వచ్చేసింది. ఇప్పుడు నేను ఇక్కడ ధనియా పౌడర్ యాడ్ చేస్తున్నాను. అలాగే కొంచెం గరం మసాలా కూడా వేస్తున్నాను.
గరం మసాలా ఆప్షనల్ అండి. అంటే ఫ్లేవర్ బాగుంటుంది కదా అని వేసాను. వేసేసుకొని ఒకసారి మంచిగా కలిపేసుకుందాం వీటిని. మీరు ఇక్కడ ఒకవేళ నేను గ్రీన్ చిల్లీ వాడానని చెప్పాను కదా, మీరు ఒకవేళ గ్రీన్ చిల్లీ వాడినట్లయితే ఇదే స్టేజ్లో మీరు రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోవచ్చు. నేనైతే యాడ్ చేయను, ఎందుకంటే నాకు ఆ స్పైస్ సరిపోతుంది, పిల్లలు ఎక్కువ కారం తినరు కాబట్టి. సో ఇది మంచిగా ఫ్రై అవ్వనిద్దాం కొద్దిసేపు. వేసిన పౌడర్స్ కూడా ఫ్రై అయిన వెంటనే మనము ఈ బాయిల్ చేసుకొని ఘాట్లు పెట్టుకునే ఎగ్స్ ఉన్నాయి కదండి, ఆ ఎగ్స్ అనేది ఈ గ్రేవీలో యాడ్ చేసేస్తున్నాను. ఈ ఎగ్స్‌కి ఘాట్లు పెట్టడం వల్ల మనకి ఈ మసాలా అంతా ఎగ్ లోపలికెళ్ళి మంచిగా ఎగ్ కూడా మంచిగా పుదీనా ఫ్లేవర్, ఈ మసాలాలన్నీ పట్టుకొని కర్రీ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. ఎగ్స్ అన్నీ వేసిన తర్వాత ఒకసారి మంచిగా కలిపేసుకుందాం అంతటిని, ఎగ్స్ లోపలికి పట్టేలాగా. ఫస్టే వాటర్ వేసేయకూడదండి. ఫస్ట్ ఎగ్స్ వేసుకున్న తర్వాత ఒకసారి ఇలా కలిపేసుకొని దాని తర్వాత నేను ఇక్కడ పుదీనా మిక్సీ జార్లో కొద్దిగా వాటర్ వేసుకొని వేసేస్తున్నా. దానికి తోడు కొద్దిగా వేస్తున్నా అండి. కొద్దిగా వాటర్ అయితే సరిపోతుంది, ఎక్కువ వాటర్ వేసుకోవద్దండి. ఎక్కువ పలచబడిపోతుంది కర్రీ, అంత టేస్ట్ కూడా అనిపించదు. ఎక్కువ కుక్ అవసరం లేదు, ఆల్రెడీ మసాలాలన్నీ కుక్ అయిపోయాయి. ఎగ్ కూడా బాయిల్ చేసిందే కాబట్టి జస్ట్ లైట్గా వాటర్ వేసేసుకొని కొద్దిసేపు మూత పెట్టేసుకొని అయితే ఉడికిచ్చేసుకుందాం. మీరు ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ నేను ఘాట్లు పెట్టినది బాగా కనిపిస్తుంది అనమాట. ఇప్పుడు ఎగ్స్కి ఇలా ఘాట్లు పెట్టేసుకోవడం వల్ల లోపల వరకు మంచిగా మసాలా వెళ్తుంది. సో ఇప్పుడు నేను ఓపెన్ చేసి చూస్తాను. నాకైతే ఆల్మోస్ట్ ఆ ఎగ్ లోపలికంతా కర్రీ బాగా వెళ్ళింది. సో నేను ఈ స్టేజ్లో ఏంటంటే సన్నగా కట్ చేసుకునే కొత్తిమీరని అయితే యాడ్ చేసేస్తాను. ఒకసారి మంచిగా కలిపేసుకొని, ఈ కొత్తిమీర లాస్ట్లో దించే ముందు కూడా వేసుకోవచ్చు, బట్ నేను కొద్దిగా ముందు వేస్తాను, ఎందుకంటే మరీ రాగా ఉంటే పిల్లలు తినరు కదా. సో ఈ స్టేజ్లో వేసేసి కొద్దిసేపు అట్లా కలిపేసుకొని కొద్దిసేపు మూత పెట్టేసామంటే మనకి ఎగ్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది. ఇది చపాతీస్లోస్ కానీ లేదంటే బగారా రైస్, వైట్ రైస్, ఏ దాంట్లోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. గొంతుకి చాలా రిలీఫ్గా ఉంటుంది. కావాలంటే మీరు పెప్పర్ యాడ్ చేసుకోవచ్చు. మా పిల్లలు ఎక్కువ కారం తినారనే కారణంతో నేను యాడ్ చేయలేదు. ట్రస్ట్ మీ, ఇది చాలా 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 బాగుంటుంది. మనకి అన్ని వాల్యూస్ ఒకే కర్రీలో వెళ్ళడం అనేది ఇంపాసిబుల్ కదా. ఇది ఇవాల్టి వీడియో. సో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా బెల్ ఐకాన్ అవుతండి. నా వీడియో వచ్చిన ప్రతిసారి మీకైతే నోటిఫికేషన్ వస్తుంది. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మీ ముందు ఎప్పుడూ వస్తూ ఉంటా. నెక్స్ట్ టైం మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందర ఉంటా. సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.